హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత వస్తుంది? 10:54 అనమాట. ఇప్పటి వరకు మనం ఎలా ఉందనేది మీకు స్మాల్గా ఒక 2 minutes 3 minutesలో మీకు చెప్తాను. అంటే ఏం జరిగింది అనేది. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ అనేది ఒక 30 to 40 పాయింట్స్ మధ్యలో గ్యాప్ అప్ అయిందనమాట. గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి చూసుకుంటే ట్రెండ్ మనకు చూసుకుంటే డౌన్ ట్రెండ్ వస్తుందన్నమాట. చూడండి, సో ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇలా డౌన్ ట్రెండ్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది మనకి. చూడండి, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరగవచ్చు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒకవేళ కనుక అప్ సైడ్ వెళ్తే చూడండి, దీనికి అంటే మార్కెట్లో ఆల్రెడీ మూవ్ అయిపోయిందండి. ఇక్కడ వరకు వెళ్ళవచ్చు. లేదు మళ్ళీ లేదా అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇదిగోండి ఈ యొక్క సపోర్ట్ ఉంది, మొన్నట ప్రీవియస్ సపోర్ట్ జోన్ ఒకటి ఉంది, అది దాటితే మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చే అవకాశం ఉంది. చూడండి, మళ్ళీ ఎక్కడి వరకు, ఏ లెవెల్ వరకు అంటే చూడండి, మళ్ళీ ఈ లెవెల్ వరకు ఇదిగోండి. సో మనం ఎంట్రీలు అనేవి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే పెడుతున్నాను. ఎవరు కూడా ట్రేడ్స్ అనేవి ఈ వీడియోస్ బేస్ చేసుకొని మీరు తీసుకోవద్దు. అలాగే ఎవరన్నా నేర్చుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఈ చిన్న మూమెంట్స్ మనం యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ట్రేడింగ్స్లో వీఆర్ రీటైల్ ట్రేడర్స్. మనకి ₹1,00,000 పెట్టి ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం రీటైల్ ట్రేడర్స్ అనమాట. మనకన్నా అక్కడ పెద్ద బిగ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ అమౌంట్తో వస్తారు. వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళకి 5%, 2%, 3%, 5% ఇంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా. మనం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే మనం 10,000 పెడితే 500, 600 ఇలాగ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతే తప్ప 10,000 ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి. సో ఏం జరిగిద్ది, 10,000 పోతాయి మనకి, మన మార్కెట్ మన సైడ్ లేకపోతే. అలాగే స్టాప్ లాస్లు వాడాలి, ప్రైస్ యాక్షన్ రావాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ రావాలి. ఇవన్నీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన నెంబర్కి కాల్ చేయండి. అది చూడండి, మార్కెట్ నేను ఈ లెవెల్స్ అన్ని ముందు నిన్న ఉన్నా కానీ మొత్తం గీసి పెట్టినాయి అనమాట, ఇవన్నీ లెవెల్స్ అనేవి. ఓకేనా? చూడండి, ఈ స్ట్రాంగ్ ఫాల్ మళ్ళీ మార్కెట్ అనేది నిన్న ఆల్ టైమ్ హై దగ్గరకు వరకు వెళ్ళింది, కానీ అక్కడ క్రాస్ చేయలేకపోయింది. ఒకవేళ క్రాస్ చేసినట్టయితే దీన్ని పైకి వెళ్ళేది, కానీ క్రాస్ చేయలేకపోయింది. సో డౌన్ ట్రెండ్ వస్తుంది అనమాట రావడం. ఇది మ్యాక్సిమం మేబీ అది కూడా దాటుకుంటూ ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి మేబీ అది ఈరోజు అవ్వచ్చు, మేబీ రేపు అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మార్కెట్ మళ్ళీ కొత్తగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది అనమాట. మరి అప్పుడు ఏం జరిగిద్ది, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందంటే చూడండి, అప్పుడు ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దీన్ని బ్రేక్ చేస్తే నాన్ స్టాప్గా మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా కొత్త హైలు క్రియేట్ చేసుకుంటా పైకి వెళ్తుంది అనమాట. అది అర్థమైంది కదా, ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. మేబీ అది నెక్స్ట్ వీక్లోనే జరగవచ్చు. సో మార్కెట్ మూమెంట్స్ కూడా మనకి కమింగ్ డేస్ బాగానే ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎవరైనా సరే నేర్చుకోండి. ముందు నేర్చుకున్నాక ఎవరైనా ట్రేడింగ్ అనేది ఏదైనా సరే, ఇన్వెస్ట్మెంట్లు అయినా సరే నేర్చుకోవాలి. ముందు మొత్తం నేర్చుకున్నాక మనం ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా సరే చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.